క్వశ్చన్ నెంబర్ 96. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మే బి కన్సిడర్డ్ యాజ్ ఫైనల్ గుడ్? జీడిపి క్యాలిక్యులేషన్లో మనల్ని ఏ గూడ్స్ ఫైనల్ గుడ్గా కన్సిడర్ చేయొచ్చు అని అడిగారు అనమాట. మనకి 6 కైండ్ ఆఫ్ గూడ్స్ ఇచ్చారు ఇక్కడ. టీ లీవ్స్ ఇది రెడీ ఫర్ కన్జంప్షన్ కాబట్టి ఫైనల్ గుడ్. నెక్స్ట్ క్యాపచినో మనకి అవైలబుల్గా ఉండే క్యాపచినో ఇది కూడా ఫైనల్ గుడే. టైర్ కూడా ఫైనల్ గుడే, వెహికల్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ కుకింగ్ ఆయిల్ కన్జంప్షన్కి యూజ్ చేస్తాం, ఫైనల్ గుడ్. కేక్ ఈజ్ ఆల్సో ఫైనల్ గుడ్, సమోసా ఈజ్ ఆల్సో ఫైనల్ గుడ్. అన్ని ఫైనల్ గుడ్సే ఇచ్చారు కాబట్టి ఆప్షన్స్లో చూస్తే ఆప్షన్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్టివిటీస్ కాన్స్టిట్యూట్ రియల్ సెక్టర్? ఏది రియల్ సెక్టర్, ఎకానమీలో ఏది రియల్ సెక్టర్ అని అడుగుతున్నారు అనమాట. ఫార్మర్స్ హార్వెస్టింగ్ దేర్ క్రాప్స్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ రియల్ సెక్టర్. నెక్స్ట్ టెక్స్టైల్ మిల్స్ కన్వర్టింగ్ రా కాటన్ ఇంటూ ఫ్యాబ్రిక్స్ ఈజ్ ఆల్సో రియల్ సెక్టర్. నెక్స్ట్ కమర్షియల్ బ్యాంక్స్ లెండింగ్ మనీ టు ట్రేడింగ్ కంపెనీ, ఇది మనకి ఫినాన్షియల్ సెక్టర్లో ఉంటుంది. రియల్ సెక్టర్ అంటే ఏంటంటే ఫినాన్షియల్ సెక్టర్ ఇంకా సెకండరీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి సంబంధించినవి కాకుండా అన్ని రియల్ సెక్టర్లోకి వస్తాయి. కార్పొరేట్ బాడీ యూజింగ్ రూపీ డినామినేషన్ బాండ్స్ ఓవర్సీస్, ఇది సర్వీసెస్ అండ్ ఫినాన్షియల్ సెక్టర్లోకి వస్తుంది. సో మనకి స్టేట్మెంట్స్ సి అండ్ డి ఫినాన్షియల్ సెక్టర్లో ఉన్నాయి కాబట్టి ఏ అండ్ బి మనకి రియల్ సెక్టర్గా ఉన్నాయి. ఆప్షన్స్లో చూస్తే ఆప్షన్ 1 ఏ అండ్ బి ఓన్లీ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 98. విత్ రెఫరెన్స్ టు ట్రెజరీ బిల్, ట్రెజరీ బిల్స్కి సంబంధించి ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అనేది మనకు అడుగుతున్నారు అనమాట. ట్రెజరీ బిల్ ఇట్ ఈస్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ షార్ట్ టర్మ్ బారోయింగ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెచ్యూరింగ్ లెస్ దెన్ 1 year. సో ఇది కరెక్టే, లెస్ దెన్ 1 year ఉంటుంది. బట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ 3 types ఆఫ్ మనకి ట్రెజరీ బిల్స్ ఉంటాయి అనమాట. సో లెస్ దెన్ 365 days ట్రెజరీ బిల్స్ అంటే ఏంటి? ఆర్బీఐ గవర్నమెంట్ తరపున లోన్స్ తీసుకుంటుంది ట్రెజరీ బిల్స్ని యూజ్ చేసుకొని. నెక్స్ట్ ట్రెజరీ బిల్స్ పే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ట్రెజరీ బిల్స్ ప్రొవైడ్ చేయవు, మనకి ఇది క్లియర్గా డైరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్యాష్ మేనేజ్మెంట్ బిల్ ఈజ్ ఇష్యూడ్ ఫర్ మెచ్యూరిటీస్ లెస్ దెన్ 91 days. కరెక్టే, ఇది క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ 91 days కంటే తక్కువ రోజుల్లో ప్రొవైడ్ చేస్తారు. సో మనకి చూస్తే ఆప్షన్స్లో ఏ అండ్ సి కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3 ఏ అండ్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి. క్వశ్చన్ నెంబర్ 99. విత్ రెఫరెన్స్ టు ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ యొక్క ప్రభావాలకు సంబంధించి క్వశ్చన్ అడిగారు అనమాట. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఏది కరెక్ట్ అడుగుతున్నారు. స్టేట్మెంట్ 1 చూస్తే ఇంట్రెస్ట్ రేట్ ఆన్ లోన్స్ జనరలీ గెట్ చీపర్ డ్యూరింగ్ ఇన్ఫ్లేషనరీ టైమ్స్. ఇన్ఫ్లేషనరీ టైమ్స్లో మనీ యొక్క వాల్యూ తగ్గిపోతుంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ వాల్యూ కూడా తగ్గినట్టు మనకి కనిపిస్తుంది కాబట్టి అది చీపర్గా కనిపిస్తుంది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ స్టేట్మెంట్ 2 ఇన్ఫ్లేషన్ మే బెనిఫిట్ లెండర్స్ అంటే అప్పిచ్చే వాళ్ళకి బెనిఫిట్ అవ్వదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ టైంలో ఎవరైతే అప్పు తీసుకున్న వాళ్ళు రీపే చేస్తారో మనీ వాల్యూ తగ్గిన టైంలో రీపే చేస్తారు కాబట్టి లెండర్ ఎవరైతే మనీ ఇచ్చి ఉంటారో వాళ్ళు బెనిఫిట్ అవ్వరు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. సో మనకి ఆప్షన్స్లో చూస్తే ఆప్షన్ 1 ఏ ఓన్లీ ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 100. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ రెపో అండ్ రివర్స్ రెపో రేట్? రెపో అండ్ రివర్స్ రెపో రేట్ ఆర్బీఐ యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్. మనకి ఎవరైతే కమర్షియల్ బ్యాంక్స్ లోన్స్ తీసుకోవాలనుకుంటాయో వాళ్ళు రెపో రేట్ ద్వారా తీసుకుంటారు. ఎప్పుడైతే ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ యొక్క ఉన్న మనీని తీసుకొని ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తుందో దాన్ని రివర్స్ రెపో అంటారు అనమాట. సో రెపో స్టేట్మెంట్ 1 చూస్తే రెపో ఆపరేషన్స్ హ్యావ్ బీన్ అండర్టేకిన్ సిన్స్ 1992 టు ఇంప్రూవ్ ది లాంగ్ టర్మ్ మేనేజ్మెంట్ ఆఫ్ లిక్విడిటీ ఇన్ ద సిస్టమ్. లాంగ్ టర్మ్ మేనేజ్మెంట్ కాదు రెపో యొక్క మెయిన్ ఎయిమ్ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్, తక్కువ సమయంలో లిక్విడిటీని అడ్జస్ట్ చేయడం అనేది మెయిన్ ఎయిమ్. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూస్తే రివర్స్ రెపో అండ్ రెపో వర్ డిఫైన్డ్ అండర్ ఆర్బీఐ యాక్ట్ 2006 టు గివ్ దెమ్ ఏ స్టాట్యుటరీ స్టేటస్. వాటికి స్టాట్యుటరీ స్టేటస్ అప్పుడు ఇచ్చారనమాట. మనకి కరెక్ట్ ఆన్సర్ అడిగారు కాబట్టి ఆప్షన్ బి, దట్ ఈస్ ఆప్షన్ 2 బి ఓన్లీ మనకి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 101. విత్ రెఫరెన్స్ టు అగ్మార్క్ సర్టిఫికేషన్ అగ్రికల్చర్ మార్కింగ్ ఏదైతే ఇస్తామో మనకి దానికి సంబంధించి ఏది కరెక్ట్ అనేది అడుగుతున్నారనమాట. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ఫుడ్ ప్రొడక్ట్స్ టు గెట్ దిస్ సర్టిఫికేషన్. కంపల్సరీగా ఈ సర్టిఫికేషన్ తీసుకోవాలి, డెఫినెట్గా ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ సర్టిఫికేషన్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. అగ్రికల్చర్కి సంబంధించి మరియు అగ్రికల్చర్ అనుబంధ ప్రొడక్ట్స్ మళ్ళీ ఉత్పత్తులకు సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ కూడా దీనిలో భాగమే కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రమోషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్కి సంబంధించింది కాదు ఇది. ఇండియాలో ఏవైతే ప్రొడ్యూస్ చేస్తారో వాటికి సంబంధించి మనం ఇచ్చే సర్టిఫికేషనే అగ్మార్క్ సర్టిఫికేషన్. ఈ 2 స్టేట్మెంట్స్ రాంగ్ కాబట్టి మనకి ఏ ఓన్లీ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 102.
విత్ రెఫరెన్స్ టు కెమికల్ ఫెర్టిలైజర్కి సంబంధించి ఏది కరెక్ట్ అనేది అడుగుతున్నారు అనమాట. మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. స్టేట్మెంట్ 1 చూస్తే అట్ ప్రజెంట్ రిటైల్ ప్రైస్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఈజ్ మార్కెట్ డ్రివెన్ అండ్ నాట్ అడ్మినిస్టర్డ్ బై ది గవర్నమెంట్ అడ్మినిస్టర్ చేస్తుంది ఇప్పుడు, కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. కెమికల్ ఫెర్టిలైజర్స్ సంబంధించి అడ్మినిస్టర్డ్ ప్రైసెస్ గవర్నమెంట్ చేస్తుంది, ఎందుకంటే మెయిన్లీ యూరియాని గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. సెకండ్ చూస్తే అమ్మోనియా విచ్ ఈజ్ ఇన్పుట్ ఆఫ్ యూరియా ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ న్యాచురల్ గ్యాస్, ఇది కూడా కరెక్టే. న్యాచురల్ గ్యాస్ ప్లాంట్ లేకుండా మనం ఫెర్టిలైజర్ లైక్ యూరియాని ప్రొడ్యూస్ చేయలేం. నెక్స్ట్ సల్ఫర్ విచ్ ఈజ్ రా మెటీరియల్ ఫర్ ఫాస్ఫరిక్ యాసిడ్ ఫెర్టిలైజర్ ఈజ్ బై ప్రోడక్ట్ ఆఫ్ ఆయిల్ రిఫైనరీస్ నుంచి సల్ఫర్ ప్రొడ్యూస్ అవుతుంది, కాబట్టి దీన్ని మనం ఫాస్ఫరిక్ యాసిడ్ ఫెర్టిలైజర్లో యూజ్ చేస్తాం కాబట్టి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సో మనకి 2 స్టేట్మెంట్స్ బి అండ్ సి కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 2 బి అండ్ సి ఓన్లీ ఇది కరెక్ట్ ఆన్సర్ మనకి. క్వశ్చన్ నెంబర్ 103. యాజ్ పర్ ది ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ 2023-24 రియల్ జీడిపి ప్రొజెక్టెడ్ గ్రోత్ రేట్ 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్కి సంబంధించి మనకి ఫ్యాక్చువల్ క్వశ్చన్ అడిగారు. జీడిపి గ్రోత్ రేట్ ఎంత ప్రొజెక్షన్ ఉంది అనేది మనకి క్లియర్గా ఉంది. ఇక్కడ 7.3% ప్రొజెక్ట్ చేశారు 23-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం. సో ఆప్షన్ 2 మనకి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 104. మనకి మ్యాచింగ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చారు, డిఫరెంట్ కమిటీస్ ఇచ్చారు అండ్ వాటిని ఎవరు హెడ్ చేశారు అనేది అడిగారు అనమాట. చూస్తే కమిటీ ఆన్ ట్యాక్స్ రిఫార్మ్స్ మనకి ఫేమస్ కమిటీ అని రాజా చెల్లయ్య హెడ్ చేశారు. నెక్స్ట్ డైరెక్ట్ ట్యాక్సెస్ కమిటీ చోక్స్కీ కమిటీ అంటాం మనం. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మనకి ఎల్కే జా కమిటీ ఫేమస్ కమిటీ. నెక్స్ట్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఎంక్వైరీ కమిటీని మనం వాంచూ కమిటీ అంటాం అనమాట. సో మనకి ఆప్షన్స్లో చూస్తే A3, B1, C4, D2, ఆప్షన్ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి. క్వశ్చన్ నెంబర్ 105. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గివ్స్ టు కమర్షియల్ బ్యాంక్స్? ఇది వెరీ ఈజీ క్వశ్చన్. రెపో రేట్ ద్వారా కమర్షియల్ బ్యాంక్స్కి ఆర్బీఐ లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఆప్షన్స్లో చూస్తే రెపో రేట్ ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ మనకి ఈ క్వశ్చన్కి. క్వశ్చన్ 106. కన్సిడర్ ది ఫాలోయింగ్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెఫిసిట్స్ ఇచ్చారు, ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ గ్రేటర్ దెన్ రెవెన్యూ రిసీట్స్, అది కరెక్టే. క్యాపిటల్ డెఫిసిట్ అంటే ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ గ్రేటర్ దెన్ క్యాపిటల్ ఇన్కమ్, ఇది కూడా కరెక్టే. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? టోటల్ డెఫిసిట్ మైనస్ టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెవెన్యూనే మనం ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. నెక్స్ట్ ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ 4 చూస్తే ప్రైమరీ డెఫిసిట్ ఈజ్ 2234. ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటని అన్నారు. ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి? ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. సో ఇది కూడా ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో మనకి 4 ఆప్షన్స్ కరెక్టే కాబట్టి ఆప్షన్స్లో చూస్తే A, B, C అండ్ D, ఆప్షన్ 1 మనకి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ 107. ఎకనామిక్ సర్వే 22-23కి సంబంధించి ఇండియాస్ జీడిపి గ్రోత్ రియల్ టర్మ్స్లో 2024లో ఇండియాస్ జీడిపి గ్రోత్ ఎంత ఉండబోతుంది అనేది, ఎంత ప్రొజెక్ట్ చేసింది అనేది మనకి క్వశ్చన్ అడిగారు. ఫ్యాక్చువల్ క్వశ్చన్ 6.5% ప్రొజెక్షన్ చేసింది 23-24 ఇయర్కి. సో ఆప్షన్స్లో చూస్తే ఆప్షన్ 1 6.5% ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ 108. రిగార్డింగ్ తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 24-25 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి డిఫరెంట్ అలొకేషన్స్ ఇచ్చారు, వాటిలో ఏది ఫిగర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది అడుగుతున్నారు అనమాట. బడ్జెట్ ఎంత? 2,75,891 crore, ఇది ఎగ్జాక్ట్గా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్యాపిటల్ కాస్ట్ ఎంత? 29,669 crore, ఇది కూడా కరెక్టే. రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2,01,178 crore, ఇది కూడా కరెక్టే. సో మనకి 3 ఆప్షన్స్ 3 అలొకేషన్స్ కరెక్టే ఉన్నాయి కాబట్టి ఆప్షన్స్లో చూస్తే ఆప్షన్ 2 ఆల్ ది అబౌవ్ ABC ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 109. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ యాజ్ పర్ తెలంగాణ సోషియో ఎకనామిక్ ప్రొఫైల్? 2023కి సంబంధించి కరెక్ట్ ఏది పర్ క్యాపిటల్ ఇన్కమ్కి సంబంధించి అని అడిగారు అనమాట. స్టేట్మెంట్ ఏ చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ ఈజ్ 3,17,000 rupees. 3,17,115 rupees ప్రిసైజ్లీ అన్నారనమాట, ఇది కరెక్ట్. నెక్స్ట్ ఫర్ ద సేమ్ పీరియడ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ ఈజ్ 1,70,620 యాజ్ పర్ ది కరెంట్ ప్రైసెస్. ఇది ఏవైతే బేస్ ప్రైసెస్ ఉన్నాయో దానికి సంబంధించింది. కరెంట్ ప్రైసెస్కి సంబంధించి అది 1,70,620 అనేది మనకి సోషియో ఎకనామిక్ ప్రొఫైల్లో క్లియర్గా ఉంది, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్ 3 చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ యాజ్ పర్ ది కరెంట్ ప్రైసెస్ ఈజ్
15.1% అనేది కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్ 22-23 పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ ఈస్ 13.7% ఇన్ ద కంట్రీ అన్నారు. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సో మనకి ఇచ్చిన 4 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే కాబట్టి ఆప్షన్ చూస్తే ఆప్షన్ 4 ABC అండ్ D కరెక్ట్ స్టేట్మెంట్. ఆప్షన్ 4 is the correct answer. Question number 110. Pradhan Mantri Suryodaya Yojana launched by the Prime Minister in January 2024. What is the main objective అని అడిగారు అనమాట. సూర్యోదయ యోజనకు సంబంధించి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? మనకి క్లియర్గా ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది, టు ప్రొవైడ్ సోలార్ ఎలక్ట్రిసిటీ టు 1 crore హౌస్ హోల్డ్స్ ఇన్ ద కంట్రీ త్రూ ఇట్స్ ఓన్ సోలార్ ప్యానల్ సిస్టమ్. సో 1 crore హౌస్ హోల్డ్స్కి ప్రొవైడ్ చేయాలి అనేది మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది స్కీమ్. మిగతా స్టేట్మెంట్స్ చూస్తే సోలార్ 1 lakh హౌస్ హోల్డ్స్ అన్నారు, 10 lakh హౌస్ హోల్డ్స్ అన్నారు, 15 lakh హౌస్ హోల్డ్స్ అన్నారు. సో ఈ 3 స్టేట్మెంట్స్ రాంగే. 1 crore హౌస్ హోల్డ్స్కి మనం వాళ్ళ ఓన్ ప్యానెల్తోనే సోలార్ ఎనర్జీ రీప్ చేసే ఒడిసి పట్టే అవకాశాన్ని మనం క్రియేట్ చేసి సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ని ప్రమోట్ చేయబోతున్నాం అనమాట సూర్యోదయ యోజనతో. సో ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 110 క్వశ్చన్కి ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్.